కుంకి కర్రలాగా కర్ర పట్టుకుని ఒక ముసలాయన అలాగ తలుపు తోసుకుంటూ మాయ్ ఎవరు లోపల అనుకుంటా వచ్చాడు. ఏనమ్మా ఏడుస్తున్నావు అని చెప్పని అడిగాడు. అయ్యా వీడు 4 రోజులుగా జ్వరం, వీళ్ళ నాన్న ఇంటి దగ్గర లేడు, ఆ జ్వరం కాస్త విష జ్వరంగా మారి వీడు చచ్చిపోయాడయ్యా, ఈ ఊరోళ్ళందరూ నన్ను వెలివేశారయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని తెలిసి నిన్ను కూడా వెలేస్తారయ్యా అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. ఎవరు మూసుక, నన్ను వెలేసేది ఎవరున్నారులే కానీ వీడు చచ్చిపోయాడా అని చెప్పి అడిగాడంట. అవునయ్యా చచ్చిపోయాడు. చచ్చిపోవడం లేదేం లేదులే నిద్రమోహమా అని అలాగా ఆ పెద్ద ఆయన వంగి అక్కడ ఆ పక్కన మట్టి ఉంటే ఆ మట్టి అలా తీసి కొంచెం మట్టి తీసి వాడి నోట్లో వేసి లేరా లే అన్నాడంట. వాడు లేచి కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ చరణాన్ని చదువుకుందాం. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. యేసు ప్రభుల వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులతో యేసు ప్రభు ఒకానొక రోజు ఒక మాట అన్నాడు. అబ్బాయి, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని అనుకుంటే వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఈ విధంగా యేసయ్య అడిగిన ప్రశ్నకి ఈ సమాధానాన్ని ఇస్తున్నారు. అయ్యా, నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడచి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా? అంటే నిన్ను వదిలిపెట్టి మేమెక్కడికి వెళ్ళగలం యేసయ్యా అని చెప్పి యేసయ్యతో అంటున్నారు. ఇక్కడ ఒకసారి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యేసయ్యే అంటున్నాడు ఏమని అనంటే, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని అంటే వెళ్ళిపోవచ్చు, వెళ్ళొచ్చు. ఈ మాటలో నుంచి కూడా మనం ఒక మాట నేర్చుకోగలిగితే, యేసయ్య ఎవరిని కూడా బలవంతంగా భక్తి చేపించడు. ఇష్టం లేకపోయినా కూర్చోబెట్టడు. నువ్వు నాకు వద్దు అంటున్నా సరే మెడపెట్టి తీసుకొచ్చి నాకు చేస్తావా చేయవా, నాకు గనక భక్తి చేయకపోతే నిన్ను చంపేస్తా, నాకు భక్తి చేయకపోతే నిన్ను లేకుండా చేస్తా, నాకు గనక బలువ్వకపోతే నిన్ను చంపేస్తా, నాకు మొక్కుబడి గనక నువ్వు తీర్చకపోతే నిన్ను చంపేస్తా, నువ్వు లేకుండా చేస్తా, నిన్ను ఆగం చేస్తా, నా నుంచి కనుక దూరం వెళ్ళాలనుకుంటున్నావేమో దూరం అయితే నిన్ను చంపేస్తా అని చెప్పి దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని కూడా నియంత్రణ చెయ్యలా. ఆయనే చెప్తున్నాడు శిష్యులతో ఏమనంటే, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అనంటే, యేసయ్య దగ్గర ఒక అద్భుతమైనటువంటి స్వేచ్ఛ కనబడుతుంది. యేసయ్య మనల్ని పట్టి బలవంతంగా మనకిష్టం లేనిది చేపించటం అస్సలు ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే ఆయన అంటున్నాడు ఏమని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే మీరు వెళ్ళిపోండి అనే మాట ఆయన ఎందుకు అన్నాడు అనేది నేను ఆఖరిలో చెప్తాను. కానీ అక్కడ ఉన్నటువంటి వారితో అంటే, వారు అంటున్నారు ఎక్కడికి వెళ్ళిపోవాలయ్యా, అసలు నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళిపోగలం? నీలాగా ప్రేమించేవారు, నీలాగా క్షమించేవారు, నీలాగా చేర్చుకున్నవారు, నీలాగా మా జీవితాలకి ఒక అర్థం ఇచ్చినటువంటి వారు ఎవరున్నారు నాయనా? నిన్ను వదిలిపెట్టి వేరే ఏ అడ్రస్సో మాకు గుర్తురాట్లా, నిన్ను వదిలిపెట్టి ఇంకేదో చేయడానికి అసలు తలంపే లేదు. ఎక్కడో గోచీలు పెట్టుకుని ఆ సముద్రంలో ఆ పడవల్లో పడి చేపలు పట్టుకునే జీవితం మా జీవితం. అలాంటి మా జీవితాలను చూసింది నువ్వు. మేము మిమ్మల్ని వెతకలా, నిన్ను వెతకలా, నువ్వే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చావు. మా యొక్క దయనీయమైన పరిస్థితుల్లోనికి నువ్వు వచ్చావు వెతుక్కుంటూ. దారిద్రకరమైనటువంటి మా బ్రతుకుల్లోనికి మమ్మల్ని వెతుక్కుంటూ నువ్వు వచ్చావు.
చీకటిమయమైపోయినటువంటి మా బ్రతుకుల్లోనికి నీ వచ్చి వెలుగుల్ని నింపావు. రాత్రంతా ప్రయాసపడినా ఒక్క చేప కూడా పడని జీవితం నాది. అలాంటి నా దగ్గరికి నువ్వు వచ్చి అక్కడ నాతో నువ్వు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో, రాత్రంతా ప్రయాసపడినా నీకు ఒక్క చేప కూడా పడలేదా? ఈ మాట అడిగినోడే లేడు. నా ఫెయిల్యూర్ గురించి అడిగినోడే లేడు. నేను ఎంత బాధపడుతున్నానో వచ్చి కనీసం పలకరించిన దిక్కు లేదు, నాకు పరామర్శించిన దిక్కు లేదు. అరే, పిల్లలకి ఏం తీసుకెళ్తావయ్యా? కట్టుకున్న ఆవిడికి ఏం తీసుకెళ్తావయ్యా? ఇంటికి ఏం తీసుకెళ్తావయ్యా? నువ్వు ఈ పని చేస్తున్నా సరే, నువ్వు చేస్తున్నటువంటి ఈ పనిలో సక్సెస్ లేకుండా ఉండిపోయావా నువ్వు అని చెప్పి నాన్నవారు ఎంతమంది ఉన్నా సరే ఒక్కడు కూడా అడగల. ఎవరికి వాళ్ళు చేపలు పట్టుకుని పోయారు కానీ, ఎవరు కడుపు వాళ్ళు చూసుకున్నారు కానీ, అరే రే పాప రాత్రి అంతా కష్టపడ్డాడు రా మన తోటోడు, పాప వాడికి ఏమీ ఫలితం వచ్చినట్లేదు, ఇదిగో పేతురో ఈ 4 చేపలు తీసుకోపో, అమ్ముకో, 4 రూపాయలు ఇంటికి తీసుకెళ్ళు అన్న వాళ్ళే లేరు. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఒక్కడనే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే నన్ను వెతుక్కుంటూ వచ్చావయ్యా నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను వెతుక్కుంటూ వచ్చి నా జీవితానికి ఒక అర్థం ఇచ్చి ఏమన్నావు నా దగ్గరికి వచ్చి తెలుసా నువ్వు? పేతురు, ఇదిగో నీ నావకి కుడి ప్రక్కన వలవేయి. ఎందుకయ్యా? ఒక్క చేప కూడా లేక అల్లాడిపోతున్నావుగా, ఒకసారి వేయి చెప్తాను నేను. అయ్యా, అదే ప్లేస్లో నేను చాలాసార్లు వల వేశాను, వేసిన వల వేసినట్లుగా ఖాళీదే లాగాను. కాదు కాదు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వేయి. వల వేస్తే కదా వల పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయంట. ఒక దోణి కాదు, 2 దోణిలు నిండిపోయినాయంట. నాయనా, ఒక్క చేప కూడా దిక్కు లేకుండా రాత్రంతా ప్రయాసపడ్డాను నేను. అలాంటిది నన్ను కరుణించి, నన్ను కనికరించి నా దగ్గరకు వచ్చి నా ప్రాబ్లం ఏంటో చూసి, ఏమి నా ముఖము చూసి నా ప్రాబ్లంను గుర్తుపట్టావు నీవు. అరే, రాత్రంతా నీకు ప్రయాసపడినా నీకు ఒక్క చేప కూడా పడలేదు కదా పేతురు, నువ్వు పలానా చాట వల వేయిపో, నీకు చేపలు పడతాయి అని చెప్పి నాకు సంతృప్తినిచ్చావు. ఆమేన్. జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చావు. ఒక్క చేప కూడా పడని నా జీవితానికి 2 దోణెలు నిండిపోయి అన్ని చేపలు ఇచ్చావు నాకు. మాత్రమేనా? చేపలు వేసిన తర్వాత నన్ను వదిలేసావా? ఏమన్నావో తెలుసా పేతురు? నన్ను వెంబడించు, నేను నిన్ను మనుష్యులను పట్టు జాలరిగా చేస్తాను అని అన్నావు. ఇంత మమకారాన్ని చూపావే, ఇంత ప్రేమను చూపావే, నా విషయంలో నా దగ్గరకు వచ్చి మరి ఇంత బాధ్యతను తీసుకున్నావే. అలాంటిది నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలను ప్రభా? ఏది ఏమైనా ఈ జీవితం ముగిసేదాకా, ఇదిగో ఏడు తిరిగి ఈ చెయ్యి నీ చేతుల్లో కలిపాను కదా, చచ్చే వరకు నీతోనే ఉంటా. బాధలే రాని, కష్టమే రాని, ఇరుకే రాని, ఇబ్బందులే రాని, కన్నీళ్ళే రాని, అవమానమే రాని, ఏదన్నా రాని, నేను మాత్రం నీతోనే ఉంటాం ప్రభు అని చెప్పి వారు అక్కడ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇకపోతే ఆ వచనంలో ఆలోచిస్తే కదా, అక్కడ పేతురు గారు మాట్లాడిన మాట ఏందయ్యా అంటే, నిత్య జీవపు మాటలు గలవాడవు, దేవుని పరిశుద్ధుడవు అనండి ఒకసారి ఈ మాట. నెంబర్ 1 నిత్య జీవపు మాటలు గలవాడవు. నెంబర్ 2 పరిశుద్ధుడవు. అంటే వీరు యేసయ్యలో ఏం చూశారు అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. వీళ్ళు గుడ్డిగా చెప్పేసింది కాదు, నిన్ను వదిలిపెట్టి వెళ్ళమయ్యా, మేము మీతోనే ఉంటామయ్యా అని చెప్పింది ఏదో పొరపాటున అనేసినటువంటి మాట కాదు. అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. అంటే మిమ్మల్ని వెంబడించటం అనేది అదేదో మా గుడ్డి నమ్మకమే కాదు, అదేదో మేము అనుకునేటటువంటి ఒక విశ్వాసము మాత్రమే కాదు, అదేదో మేము అనుకునే ఒక నమ్మకం మాత్రమే. చాలామంది చెప్తారు కదా, అది మా నమ్మకం అండి, పలానా గుడి మా నమ్మకం అండి, పలానా దేవుడు మా నమ్మకం అండి,
పలానా ఆచారం చెప్పండి, మా నమ్మకం అండి అంటారు చూసారా, అన్నట్లుగా ఇది కేవలం మా నమ్మకం మాత్రమే కాదు, ఇది మేము ఎరిగి ఉన్నాము అంటున్నారు. ఏది ఎరిగి ఉన్నావు అనంటే, నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు. అంటే చాలామంది మాటలు మేము విన్నాం, చాలామంది బోధనలు మేము విన్నాం, ఉపన్యాసాలు విన్నాం, బుర్ర కథలు విన్నాం, వాళ్ళు వీళ్ళు చెప్పేవి విన్నాం, కమిటీ మీటింగుల్లో మాట్లాడే విన్నాం, మత సంబంధమైనటువంటి మాటలు కూడా మేము విన్నాం. ఈ మాటల్లో ఎక్కడా కూడా నిత్య జీవం గురించి ఎవరు మాట్లాడలా. ఆమేన్. నిత్య జీవం గురించి ఎవరు చెప్పలా. నిత్య జీవం అంటే ఏంటిది? పరలోక రాజ్యం అనండి ఒకసారి. పరలోకం గురించి ఎవరు మాట్లాడలా. వారు మాట్లాడే మాటలన్నీ ఈ లోక సంబంధమైనటువంటి మాటలుగానే ఉండిపోయాయి. వారి ఉపన్యాసాలన్నీ కూడా ఈ లోక సంబంధమైన భోగాలకు సంబంధించే ఉన్నాయి, కానీ నిత్య జీవం గురించి నువ్వు తప్ప ఎవరు మాట్లాడలా. పరలోకం గురించి నువ్వు తప్ప ఎవరు మాట్లాడలా. మేము నిన్నే నమ్మటానికి కారణం ఏంటంటే, నెంబర్ 1, నీవు నిత్య జీవం గురించి మాట్లాడుతున్నావు. అంటే ఈ జీవితమే శాశ్వతం కాదని, ఈ జీవితం తర్వాత అసలైన జీవితం ఉందని, ఆ జీవితం ఈ భూమి మీద కాదని, అది పరలోక రాజ్యములో అని, ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి వచ్చిన ఏకైక మార్గాన్ని నేనే అని నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావు. దేవునికి స్తోత్రం. నీవు మామూలు మాటలు మాట్లాడాలా మాతో. నువ్వు మాతో చెప్పినటువంటి బోధ, నువ్వు మాతో చెప్పినటువంటి మాటలు ఎక్కడెక్కడో ఉపన్యాసాల్లో దొరికిన మాటలు లాంటివి కావవి. అవి ఈ ప్రాణం పోయాక, ఈ జీవితం ముగిశాక ఉన్నటువంటి మరొక జీవితం గురించి మాట్లాడే మాటలు, నువ్వు మాట్లాడే మాటలు. నిత్య జీవపు మాటలు గలవాడవు, పరలోకాన్ని గూర్చిన మాటలు గలవాడవు. పరలోకానికి ఎలా తీసుకెళ్లాలో నువ్వే చెప్పావు. నీవు అక్కడి నుండి వచ్చావు కాబట్టి అక్కడ విషయాలు తడబాటు లేకుండా చాలా స్పష్టంగా, సుస్పష్టంగా నువ్వు చెప్తున్నావు. నువ్వు అక్కడ వాడివి కాబట్టి పరలోక విషయాలన్నీ కూడా పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, పరలోక రాజ్యం ఇలా ఉంటుంది అని ఒక ఉదాహరణ కాదండి, ఒక వివరణ కాదండి, అనేకమైన రీతుల్లో పరలోక రాజ్యాన్ని గురించి యేసు ప్రభువు మాత్రమే అంత స్పష్టమైన వివరణ ఇచ్చాడు. నీవు అక్కడ నుండి వచ్చావు కాబట్టి అక్కడ విషయాలు నువ్వు చెప్పగా మేము విన్నాం, అవి మేము విశ్వసించాం. మాత్రమే కాదు, నీవు దేవుని పరిశుద్ధుడవు. ప్రైజ్ ద లార్డ్. ఏంటంట? నీవు దేవుని పరిశుద్ధుడవు అంటే నీ పరిశుద్ధ జీవితాన్ని మేము మా కళ్ళార దగ్గరుండి చూసాం. వాళ్ళు చెప్తే, వీళ్ళు చెప్తే విని ఏమో చంపలేసుకోరా అని చెప్పి చంపలేసుకున్న రకం కాదు. నీతో పాటు మేము తిరిగాం, నీతో పాటు మేము తిన్నాం. ఈ వాక్యం విన్నటువంటి వారందరూ కూడా వాక్యం విని వెళ్ళిపోయారేమో కానీ మేం మాత్రం నీతోనే ఉన్నాం. నీవెక్కడ విశ్రమించావో అక్కడ మేము విశ్రమించాం, నీవెక్కడ ప్రార్థన చేసుకున్నావో అక్కడ మేము నీతో ఉన్నాం. నీవెక్కడ ఒంటరిగా ఉన్నావో నీ ఒంటరి స్థలములో కూడా మేము నీతో ఉన్నాం. నీతో ఉన్నటువంటి మేము ఒకడు చూసాం. ఏంటి మేము చూసింది అనంటే చెప్పండి, నీ పరిశుద్ధ జీవితాన్ని చూసాం. చాలామంది చెప్తారు, చెయ్యరు. పెద్ద పెద్ద గురువులు, స్వామీజీలు, గురూజీలు, బాబాజీలు చక్కగా కూర్చుని ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు బోలు మంది ఉన్నారు. వారి పర్సనల్ లైఫ్లోనికి వెళ్ళామనుకో, ఎక్కలేని అష్టచండాలన్నీ అక్కడే ఉన్నాయి. ఒక్కొక్కడ భాగవతం బయటికి లాగితే కదా, ఓరి నాయనో ఇలాంటి పాపిస్టోడి దగ్గరికా మనం ఇన్నాళ్ళు వెళ్ళి ఉపన్యాసాలు విన్నది అని చెప్పి తర్వాత రంగులన్నీ బయటపడిన తర్వాత ఒక్కొక్కటి బయటపడుతున్న తర్వాత అప్పుడు వెళ్ళి విన్నటువంటి వారు కాస్త సిగ్గుపడుతున్నటువంటి విషయాలు మనం ఎన్నో చూస్తున్నాం. ముందు కూర్చున్నటువంటి వారికి మంచి మంచి ఉపన్యాసాలు చెప్పినటువంటి సాధుజీలు, గురూజీలు, బాబాజీలు అనేక మంది వారి వ్యక్తిగత అపరిశుద్ధత కార్యాలు బయటపడిన సంభవాలు ఎన్నో ఉన్నాయి. వారు చేసేటటువంటి పాపక్రియలు, వ్యభిచార కార్యాలు, భయంకరమైనటువంటి పాప జీవితం
బయటపడనంత వరకు కూడా మంచి బాబా, మంచి స్వామి. కానీ అవి బయటపడిన తర్వాత ఓరి నాయనో, అష్టచండాలం అంతా ఈడి దగ్గరే ఉందరా బాబు అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళేటటువంటి వారు కొంతమంది నిరాకరించేటటువంటి వారిని మనం చూస్తున్నాం. అదే మనం ఇక్కడ ఆలోచన చేసుకుంటే యేసు ప్రభు యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా చూసిన వాళ్ళు ఈ శిష్యులు. పబ్లిక్ జీవితమే కాదు, అవునా? పబ్లిక్ జీవితం ఒకటి ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది, పర్సనల్ జీవితం ఒకటి ఉంటుంది. పబ్లిక్గా మనం ఏదై ఉన్నామో పర్సనల్గా కూడా అదే అయి ఉండటం వెరీ రేర్. యేసు ప్రభు అందరిలో కూర్చుని దేవుని మాటలు చెప్పేటటువంటి విధానం ఉంది. కానీ వ్యక్తిగతంగా యేసు ప్రభు ఉన్నప్పుడు కూడా ఈ శిష్యులు యేసు ప్రభుని వెంబడించారు. ఆ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో యేసు ప్రభువులో ఎక్కడ కూడా వారు రవ్వంత అపరిశుద్ధత మాటలో కానివ్వండి, చూపులో కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి, చేసైగలో కానివ్వండి, కనుసైగలో కానివ్వండి, ఎక్కడ కూడా యేసయ్యలో రవ్వంత కూడా అపరిశుద్ధత కనబడలేదు. అందుకే వారు అంటున్నారు, మేము నిన్ను విశ్వసించాము, మాత్రమే కాదు ఎరిగి ఉన్నాము. ప్రైజ్ లార్డ్. నిత్య జీవము మాటలను మేము విన్నాం, వాటికి మేము ఆకర్షించబడ్డాం. మాత్రమే కాదు నీ పరిశుద్ధ జీవితాన్ని మేము దగ్గరుండి చూసాం. పూజులన్నవారు నీకు సాటిరారు, నీతి ప్రేమ పవిత్రతలు నిన్ను మించని. బాగుంది కదా? మీరు పాడితే ఎంత బాగుంటుంది తెలుసా? హర్షవర్గములన్నిటిని అధిగమించిన, హర్షవర్గములన్నిటిని అధిగమించిన అతి శ్రేష్ఠుడా నీకే ఆరాధన. చదువుకున్న పిల్లలు ఉన్నారు, చెప్పండి అరిషడ్ వర్గాలు అంటే ఏంటి? కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యములు. ఈ అరిషడ్ వర్గాలను జయించిన వాడు కదా, అధిగమించినోడు కదా దేవుడు అంటే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములను అధిగమించినోడు కదా దేవుడు అంటే. కామానికి లొంగిపోయినోడా దేవుడంటే? లోభానికి లొంగిపోయినోడా దేవుడంటే? మద మత్సర్యాలకి లొంగిపోయినోడా దేవుడైతే? నీకు వాడికి తేడా ఏముంది? మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు సర్వ సృష్టికి సవాలు విసిరాడు. ఏమన్నా తెలుసా? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? సభలు కూడా దేవుడి నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆ జన్మ బ్రహ్మచారి ఆయన పుట్టుకలో కూడా పాపము లేదు. అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నాలో పాపమున్నదని. ఆమేన్, ఆమేన్. ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని లేక నిన్ను మేము వదలము అని శిష్యులు ఎందుకన్నారో చెప్తున్నా. ఆమేన్. ఒకటేమో పరలోకాన్ని గూర్చిన సమాచారం నువ్వు ఒక్కడవే చెప్పావు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చావు. రెండోది, నీవు పరిశుద్ధుడు. ఆలీలు చెప్తే ఎన్నది కాదు, మా కల్లారా మేము చూసాం. నా గుండె పొంగిపోతా ఉంది, ఎందుకంటే అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మీరు ఆరాధించే దేవుణ్ణి, ఎవరిని మీరు ఆరాధిస్తున్నారంటే మన ఆరాధ్య దైవాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడే దుస్థితిలో మనం లేం. తలెత్తుకుని సగర్వంగా చెప్పుకునే స్థితిలో ఉన్నటువంటి దేవుడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అవి బాధలైనా ఇబ్బందులైనా ఎలాంటి స్థితిగతులైనా మిమ్మల్ని మాత్రం మేము వదిలిపెట్టి వెళ్ళము. ఒకసారి ఆలోచించండి. ఇది వీళ్ళు ఏ పరిస్థితుల్లో అంటున్నారో తెలుసా? ఆ క్షణమందే మరి కొంతమంది యేసయ్యని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
ఆ మాట యేసయ్య ఎందుకు అన్నాడో ఆఖరిలో చెప్తాను అనగా ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఆయన మాటలు వినటానికి వచ్చినటువంటి వారే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు 12 మంది మిగిలారు ఆయన దగ్గర. వెళ్ళిపోయినప్పుడు ఈయన ప్రవక్తను ఎలా ఉండాలి యేసయ్యది? అరే ఇటు కూడా వాళ్ళు వెళ్ళిపోయారా, మీరన్నా వెళ్ళమాకండ్రా, దండం పెడతాను, అవునా? మళ్ళీ అందరూ వెళ్ళిపోతే మనకి అసలు నేను ఒక్కడిని అయిపోతాను అని కాళ్ళ పడి ఏదో విధంగా మ్యానిపులేటింగ్ చేసి, ఏదో విధంగా సెల్ఫ్ బూస్టింగ్ చేసి, ఏదో విధంగా నువ్వంతా అసలు నువ్వింత, నువ్వు వీరుడివి, నువ్వు సూర్యుడివి అని ఆ కొన్ని సంఘాల్లో మీ చెప్పటం ఏముంది? ఆయన వీరుడు అంటే వస్తాడు, లేకపోతే రాడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఇమలాతిమ్మ గారు వచ్చి ఒక మంచి కీర్తన పాడద్దు అంటేనే ఆవిడ కనపడద్దు, కీర్తన పోతే రాదమ్మా. దేవుని మహాకృపను బట్టి మనకు అలాంటి స్టోరీలు అసలు తెలియదు. మనకు ప్రామాణికం మన దేవుడే. ఆయన ఇటు నడిపిస్తే అటు నడవటమే. ఆ మాదిరిగా యేసు ప్రభు కూడా కొంతమంది వెళ్ళిపోయారు కదా, మీరన్నా కాస్త నిలబడితేనే కదా నాన్న మన గ్రూప్ నిలబడేదని చెప్పి కాళ్ళ పడలా. అప్పుడు అన్నాడు ఆ డైలాగ్ ఆయన, అందరు వెళ్ళిపోయినా సరే మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళొచ్చు అన్నాడు. మీరందరూ వెళ్ళిపోయినా నన్ను పంపినోడు మాత్రం నాతో ఉంటాడు. మనల్ని ఎవరైతే పంపారో, మన కోసం ఎవరైతే ప్రాణం పెట్టారో ఆయన మనతో ఉంటే, అక్కడ వాడాడు యేసయ్య ఆ మాట, మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అప్పుడు వీళ్ళు అంటున్నారు, అయ్యా నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను, పరిశుద్ధుడవైన నిన్ను. అందరి పట్టుకోవలసిన పాయింట్స్ ఇవి అనిపించింది. వీళ్ళు ఇవి పట్టుకున్నారు కాబట్టి యేసయ్య దగ్గర నిలిచిపోయారు. కష్టాలైనా, ఇబ్బందులైనా, ఆపదల్లోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఒకవేళ మరణమే ఎదురొచ్చినా వీరు నిలిచిపోవటానికి, యేసయ్యని హత్తుకుని ఉండటానికి కారణం ఏంటన్నా? ఒకటి ఆయన మాటని, రెండోది ఆయన లైఫ్ని. పరిశుద్ధత అంటే మరి లైఫ్ కదా, జీవితం. దీన్ని పట్టుకున్నారు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మనం పట్టుకోవాల్సింది మాత్రం ఆయన మాటని, ఆయన లైఫ్ని. అప్పుడెప్పటికీ నువ్వు చెక్కు చెదరవు, కడదాకా నిలిచిపోగలవు, సాగిపోగలవు. మరి వెళ్ళిపోయినటువంటి వారు వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటి అని అంటే, ఒకసారి ఆ వచనం చదువుకుందాం రండి. 6వ అధ్యాయం 54 చదవన్నానా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును అని యేసయ్య అన్నాడు. అనినప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, విన్న వాళ్ళు ఏమంటున్నారో 60వ వచనం చదవండి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, కొందరు కాదండోయ్, అనేకులంట ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇది ఎవడు వినగలరని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను. 66 కూడా చదువున్నానా? అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. చాలండి. యేసు ప్రభు ఆయన వాక్యం చెప్తూ ఒక మాట చెప్పారు. ఏమనంటే, మీరు నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి, ఎందుకంటే నేనే జీవాహారాన్ని, మీరు నన్ను భుజిస్తేనే నిత్య జీవంలోనికి వస్తారు, లేకపోతే మీరు రాలేరు అనేటటువంటి విషయాన్ని అక్కడ యేసు ప్రభు చెప్పాడు. ఆ మాటకి వారు అభ్యంతరపరచబడిపోయారంట. ఎలాంటి మాట అంటే ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు అంటే, వీరు ఏ మాటలకు అలవాటు పడిపోయారో తెలుసా? జోల పాటలకి అలవాటు పడిపోయారు. జోల మాటలకి, ప్రేమ మాటలకి. ఎప్పుడు మనకి అనుకూలమైన వచనములకే అలవాటు పడితే అదంత మంచిది కాదు. దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. ఎందుకు అనంటే, మనల్ని సరిచేయడానికి, బుజ్జగించడానికి, హెచ్చరించడానికి, హత్తుకోవడానికి
అన్ని విషయాలలో దేవునికి మనం అవకాశాన్ని ఇవ్వాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఫుల్ ఫీవర్. వెళ్ళి కూర్చోగానే ఆయన గారికి ఒక ఆన పెట్టాం, ఇదిగో ముందు పిల్లలు ఇస్తే ఇంజక్షన్ చేసే ఊరుకొని అన్నాం. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ముందు పిల్లలు కూడా ఎనుబడితాను రాస్తావేమో, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, అంతకుమించి నేను వేసుకోలేను, నాకు ఎగుడు వచ్చేస్తుంది. వెళ్ళటమే ఆయనకి చెప్పావు, ఇంకా ఆయన ఏం చేస్తాడమ్మా? ఏదో అక్కర్లేదమ్మా, డోలో 650 ఉంటుంది ఒకటి, ఇక్కడ కూడా అక్కర్లే, ఎక్కడ మరి దగ్గర దొరుకుతాయి, పొద్దున ఒకటి సాయంత్రం వేసుకోటే, తగ్గితే దేవునికి స్తోత్రం, తగ్గిపోతే ప్రభువుకి స్తోత్రం, నేను చేసేది ఏమి లేదని చెప్తాడు. అవునా? కొంతమంది అయితే ఫీవర్ బాగా ఎక్కువ ఉందమ్మా, ఒకటి చేయాల్సిందంటే ఏంటి చేస్తావు, చెయ్యి చెప్తా, చేస్తావా, ఇంజక్షన్ చేస్తావు నాక? ఇలాంటి వాళ్ళు బోలు మందిని చూశారు, చెయ్యి దగ్గరికి వచ్చి కరిచేస్తాం మళ్ళీ అని అందనుకో. ఓరి నాయన 4 కాలాల పాటు ఈ వృత్తి చేసుకోవాల్సినమ్మా, నీ దండం పెడతాను తల్లే, నువ్వు బయలుదేరమ్మా. పొడుతా, నాకు పొడుతావా పొట్లా ఇంకా అని అంటే ఆయన ఏం చేస్తాడండి? నాకు అర్థం కాదు. కొమ్మరున్నాడు, మట్టి శుద్ధ తెచ్చాడు, ఆ సారు మీద పెట్టే లోపు ఆ శుద్ధలో ఉన్న రాళ్ళు, సీసా పెంకులు, గాజు పెంకులు, ఇంకే పెంకులు ఉంటాయమ్మా, చిన్న పీసులు, పొల్లలో అవి ఉంటాయి కదా. ఈ ఆడతంటే ఏంటి నాలో నుంచి ఆ పొలాలు తీసేస్తావు, ఆ రాళ్ళు తీసేస్తావు, ఉన్నాయి చక్క ఉంది అని చెప్పి అందనుకో. మట్టి శుద్ధ ఎప్పటికైనా పాత్రగా తయారవ్వగలదా? అదే గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ఆదరించాలన్నా ఆయనే, సేద తీర్చాలన్నా ఆయనే, బుజ్జగించాలన్నా ఆయనే, హత్తుకోవాలన్నా ఆయనే, కానీ మనల్ని శిక్షించి సరిచేయాలన్నా ఆయనే. దేవునికి స్తోత్రం. మనం సరిచేయబడాలంటే ఆయన సరిచేయడానికి ఆయనకి మనం అవకాశం ఇవ్వాలి. మనం ఎదురు తిరుగుతూ ఉన్నాం అనుకో, ఆయన సరిచేయలేడు. వీళ్ళు ఎంత కాడికి కూడా ఏ బోధకి అలవాటు పడిపోయారంటే, నీ దుఃఖ దినములు సమాప్తమగును, నువ్వురా, లోపలికి వస్తే దీవెన, బయటికి వెళ్తే దీవెన, కూర్చుంటే దీవెన, నుంచుంటే దీవెన, దగ్గితే దీవెన, తుమ్మితే దీవెన, ఆవలిస్తే దీవెన. అబ్బా, ఈ పాస్టర్ గారు ఎవరో కానీ చాలా మంచి మాటలు చెప్తున్నాడండి. ఏం చెప్పాడు మంచి మాటల? కదిలితే మదిలితే దీవెన అంటున్నాడండి. అసలు అంత దీవెనేనంట. అసలు ఏసన్న గారు చెప్పాడులే, పరీక్షలకు వెళ్తా అంటే, అయ్యగారు ఈ పెన్నకు ప్రార్థన చేయి అని వెళ్తామంట. పరీక్ష ఈ సంవత్సర కాలం వాడు చదవడంట. ఆఖరికి వెళ్ళేటప్పుడు, అయ్యగారు ఈ పెన్నకు ప్రార్థన చేయి. ఏమవుద్దిరా పెన్నకు ప్రార్థన చేస్తే? ఆయన అన్నాడు, నేను ప్రార్థన చేసిన బోళ్ళు అంతమంది తప్పారు. నువ్వు చదివి చక్కగా నువ్వు ప్రిపేర్ అయ్యి నీ కృషి నువ్వు చేస్తూ ఉండి, ఎక్కడైనా నీకు జ్ఞానము కొదువుగా ఉన్నదా నన్ను అడగమని దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేయించుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు చదవకుండా, చదువు సంజయ్ లేకుండా ఇంటికి వచ్చిన తర్వాత పుస్తకాలు ఆడ పాడేసి శుభ్రంగా తిరిగేసి ఆఖరికి పరీక్షకి వెళ్ళి పెన్నకు ప్రార్థన చేయంటే పెన్న రాసదా పరీక్ష? ఇలా ఏంటంటే నేటి దినాల్లో కూడా ఇలాంటి బోధలు ఎక్కువైపోయినాయి. అంతకు నువ్వు ఎలా ఉన్నా పర్వాలా, కానుకేసుకోసాలు దక్షిణ భాగం, నువ్వు దీవించబడరు. నేను చెప్తాను, మీరు అయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు మన బ్రతుకు మారితేనే నిజమైన ఆశీర్వాదంలోనికి వెళ్ళగలం, చస్తే పరలోకానికి వెళ్ళగలం. మ్యాటర్ ఇంతే. అయ్యా నేను ఒక 10,000 రూపాయలు వేస్తానయ్యా, ఏదో ఒకటి చేయండి, నా చేతులు ఏది చేయడానికి. నీవు ఇక్కడ తీసుకొచ్చి ఇదిగో ఈ కవర్లో 5,000 పెట్టు, ఈ అంజూరు పండు తీసుకెళ్ళి అంటున్నాడు మొన్న ఒక ఆయన. వాళ్ళంతా ఫేకే, అంత ఫేకే. నేను చెప్తున్నా, వాక్యంలో ఎక్కడా లేదో. డబ్బులకి పళ్ళు అమ్మో, డబ్బులకి స్వస్థతలను అమ్మో, డబ్బులకి ఇంకేదో అమ్మో, డబ్బులకి మీద చేయడానికి ఇది బిజినెస్ కాదు. యేసయ్య రక్తాన్ని కార్చి ఇచ్చినటువంటి సేవ. దేవునికి స్తోత్రం. ఈ సేవ వెనకాల యేసయ్య ప్రాణం ఉంది, రక్తం ఉంది. వాటికి అలవాటు పడిపోయారు చాలామంది.
పేర్లు పిలిచేసి ఆడకి పరిగెత్తున్నారు, అరటికాయలు ఇచ్చేసి ఆడకి పరిగెత్తున్నారు, మట్టి తెచ్చుకునేసి ఆడకి పరిగెత్తున్నారు. ఏడకి పోయావరా అంటే ఏడకి పోయాలే, ఎందుకు పోయా? మట్టి తెచ్చుకుందామని. ఏం చేస్తా? రోజు కాసిన నీళ్ళలో కలుపు తాగుతున్నా. ఏమవుతుంది? పురుగులు పడతాయి లోపల, పాములు వస్తాయిరా. కాదయ్య గారు, అక్కడికి వెళ్ళి అంటే సమాధి మీద ఉన్న మట్టి తెచ్చుకుంటే ఇక మనకి దరిద్రాలన్నీ పోతాయి. లేక దరిద్రం పోవటం కాదురా నాయన, ఉన్నది లేని దరిద్రం వస్తుందిరా నీకు. మట్టి తెచ్చుకోమని చెప్పలా దేవుని వాక్యంలో ఎక్కడ? మనోళ్ళు ఎరుసలేమని బయలుదేరుతున్నా, అక్కడికి వెళ్ళి యోర్దాన్ నీళ్ళు అంట. యోర్దాన్ నీళ్ళు వేసుకురాను. ఇక బాటిల్, ఇదిగో ఇంత బాటిల్ కొబ్బరి సీసాలాగా. అమ్మ ఇదిగో తీసుకో 100, ఇదిగో తీసుకో 200, నీకోసమే తెచ్చానమ్మా, ఇది 500 తీసుకో. అదేమనంటే ఆలివ్ ఆయిల్ అంట. ఒలీవ్ ఆయిల్ ఇక్కడది కాదు, ఇక్కడ అన్ని మడ్డి మశానాలు ఉంటాయి, అక్కడ మంచి ఒరిజినల్ ప్యూర్, అక్కడ నుంచి వేసుకొచ్చి ఆలివ్ ఆయిల్. ఇదిగో 3000 రూపాయలు తీసుకో, నీ సిలువ ముద్రేసి పడుకో, ప్రార్థన చేయకపోయినా పర్వాలా. అదేనయ్య గారు, ఈ మధ్య దెయ్యి కళ్ళ ఇక రావు. నువ్వు అసలు ప్రార్థన గీర్థన నేను చేయలేకపోతున్నాను అయ్య గారు, ప్రార్థన అనగానే ఆయాసం వచ్చేస్తున్నాడు. నీకు అక్కర్లేదమ్మా, నీకు ఏం అక్కర్లే. ఇదిగో ఇది తీసుకెళ్ళు. ఎంత అయ్య గారు? 5000 రూపాయలమ్మా. సరే 5 రూపాయలు వడ్డీకి తెచ్చి ఇచ్చేతాను రేపు, తీసుకె. ఇప్పుడు ఇది వేసుకుంటే చాలా వేసుకుదిగో, 3 సార్లు వేసుకో. 1వసారి, 2వసారి, 3వసారి పడుకో. గుర్రు పెట్టేకి ఏది నీ దగ్గర రాదు. సిలువ ముద్ర వేసుకుంటే చాలంట, పని అయిపోద్దంట. కమ్మగాన చక్కగా నిద్ర వస్తుందంట, దెయ్యాలు కూడా రావంట. ఇదేదో బాగున్నట్టుంది అక్కయ్య. అవి ఎందుకు లేక వెళ్ళి పద తెచ్చుకుందాం, నేను తెస్తా, మన ఇద్దరి మీద కమాండ్ అయి తెచ్చుకుందాం. నీకో సిలువ ముద్ర, నాకో సిలువ ముద్ర వేసుకుందాం, ఒకే డబ్బాలో నుండి. ఇదంతా ఏంటో తెలుసా? వాళ్ళకి ఇష్టమైనటువంటి బోధ, వాళ్ళకి నచ్చినటువంటి విధానాల్లోనే వాళ్ళ సేవకులు తయారవుతున్నారు. వీళ్ళు చెప్పేది కూడా దేవుడు ఏం చెప్పమంటున్నాడో అది కాదు, వాళ్ళకి ఏది నచ్చుద్దో అది చెప్పటం, వాళ్ళకి ఏది ఇష్టమో అది చెప్పటం, వాళ్ళు ఏది కోరుకుంటారో అది చెప్పటం. చెప్తున్నా, ఎత్తబడదు ఆ సంఘం, గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటాడు, మీరెవరో నేనెరుగును. ఆ మాట అనిపించుకోకుండా ఉండాలని మన ప్రయాస. ఇక్కడ పడే ప్రయాసకి అక్కడ ప్రతిఫలం కొట్టాలి గోల్ మనం. అందుకే మనం ఇక్కడ ప్రయాసపడేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రికి రాత్రి ఎలా పైకి వెళ్ళిపోవాలో అనే ఆలోచనలు అసలు లేవు. ఎలా మంచి స్థితిలోనికి వెళ్ళాలి, మనం కూడా పేరు తెచ్చుకోవాలి, మనం కూడా ఒక ప్రజల్లో ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, అస్సలు లేదు, అస్సలు లేదు. దానికోసం ప్రయాసపడితే ఈ ఫీల్డ్లోనే, సేవా ఫీల్డ్లోనే మంచి పేరు తెచ్చుకోవచ్చు, అసలు లేదు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనకి మనకంటూ ఒక సమయాన్ని సెట్ చేసి పెట్టాడు. హల్లెలూయా. తగిన సమయంలో మిమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై, అదే మనల్ని పిలిచిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తాడు. మన షార్ట్ కట్లు ఎదుక్కు అక్కర్లా, తిమ్మిరి బొమ్మిరి చేయక్కర్లా, ఉన్నది లేనట్టుగా చెప్పక్కర్లా, దర్శనం కనపడకపోయినా కళ్ళు మూసుకుని స్తోత్రం 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 స్తోత్రం. అమ్మా ఏదో చీకటి కనపడుతుందమ్మా, కళ్ళు మూసుకుని చీకటి కాకపోతే ఏం కనపడదురా? ఇప్పుడు ఆటలకే ఎక్కడికో నన్ను కూడా ఇట్లా ప్రార్థన చేయమని వెళ్తే ప్రార్థన చేశా, క్షేమాన్ని నువ్వు ప్రభా కృప చూపు నాయని, బిడ్డకు మారు మనసు అని చెప్తే ఆమె అనగానే అయ్యగారు ఏం కనపడింది, ఏం కనపడింది అంటే ఇప్పుడు ఏం కనపడాలమ్మా? కాదయ్య గారు, మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి చెప్తున్నారండి. అంతమంది చెప్పారు, ఇంకా నేను చెప్పేది ఏముందమ్మా? నేను కళ్ళు మూసుకున్నాక మొత్తం చీకటి కనపడుతుందమ్మా. ఈ చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. అయ్యగారు దేవుడు ఏం చెప్తున్నాడు? నీ బతుకు మారాలని చెప్తున్నాడు. క్లియర్ ఇది. వీటికి అలవాటు పడిపోయారు, వీటికి ఎడితిరిగి అలవాటు పడారు కదా, వీటికే అలవాటు చేస్తున్నారు సేవకులు కూడా. అందుకే నా యేసయ్య దమ్ము కలిగి అంటున్నాడు, వెళ్ళాలంటే వెళ్ళండి అన్నాడు. అది రోషం కలిగిన సేవ అంటే. కాళ్ళ పడి కూర్చుకుని తెచ్చుకుని ఈ దండం పెడతాను రా బాబు, ఎట్టగొట్ట ఉన్నాను రా బాబు, నాయన బాబు, అయ్యా బాబు స్వామి నాయన, లేదే, అది మన యేసయ్య స్టైల్ కాదు. మీరు వెళ్ళాలంటే వెళ్ళనంటే వాళ్ళు అంటున్నారు, మేము వెళ్ళమయ్యా. నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను వదిలి మేము వెళ్ళాం.
దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్య కూడా అదే స్టేట్మెంట్ రావాలి. దేవుని మాటకు దూరం మేము అవలేమయ్యా. హల్లెలూయా. పెట్టుకొని స్వస్థతలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి అని చెప్పి ఆడంబరాలు చేసే వాళ్ళని చేసుకొని మనకు జరగవ స్వస్థతలు బ్రహ్మాండంగా జరుగుతాయి. కానీ వాటిని మనం తెర మీదకి తీసుకురాం. వాటిని పెద్ద మ్యానిపులేషన్ చేయం మనం. దేవుడు చేసే పనులు, దేవుడు చేసే కార్యాలు చేసుకుంటూ పోతాడు. ఆయన వాక్య ప్రకారంగా మనం నిలిచి చేస్తున్నామా లేదనేది మనం చూసుకుంటూ పోతాం. దేవునికి స్తోత్రం. ఎవరయ్యా ఈ బ్యాచ్ అభ్యంతర పడిన బ్యాచ్ అంటే మరొక వచనం చెప్తాను, చదివేసేయండి. 6వ అధ్యాయం 2వ వచనం అనుకోండి ఒకసారి. రండి, 2వ వచనం చదవండి ఒకసారి. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. బహుజనులు ఆయన్ని ఎందుకు వెంబడించారంట? ఆయన చేసిన సూచక క్రియలు చూసి. సూచక క్రియలు, కార్యాలు, స్వస్థతలు, దేవుడు చేసినటువంటి కార్యాలు, వీటి వేటికి మన వ్యతిరేకం కాదు. స్వస్థతలు జరుగుతాయి. జరగవనే బ్యాచ్ ఒకటి ఉంది, అది మళ్ళీ మన బ్యాచ్ కాదు. ఖచ్చితంగా జరుగుతాయి, జరగాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకై స్వస్థతలు జరగాలి. కానీ అదే మన ప్రామాణికం కాదు. 11వ వచనం చదవండి అదే అధ్యాయంలో. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఇక్కడ 2 విషయాలండి. ఫస్ట్ చదువుకున్న మాటేమో యేసయ్య చేసిన సూచక క్రియలు చేసి యేసయ్య వెనకాల పడ్డారు. రెండోది 5 రొట్టెలు 2 చిన్న చేపలు. వాటిని వేలాది మందికి యేసయ్య పెట్టడానికి ఆశీర్వదించాడు. అంటే భోజనం భుక్తి గడిచిపోయింది. అనుకున్నది అనుకున్నట్లుగా అవుతుంది. చక్కగా సుభిష్టిగా సంతోషంగా ఆశీర్వాదాలు వచ్చి పడుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ చూసినప్పుడు యేసయ్య వెనక బయలుదేరారు. 1 కార్యాలను చూసి, 2 ఆశీర్వాదాలను చూసి. చెప్పండి. 1 కార్యాలు, 2 ఆశీర్వాదం. ఈ 2 చూసి యేసయ్య వెనకాల బయలుదేరారు. బయలుదేరినటువంటి వీరితో ఒకానొక రోజు యేసయ్య బోధ చేయటం ప్రారంభించాడు. ఆయన బోధ చేసినప్పుడు ఆ బోధకి వీరు అభ్యంతర పడిపోయారు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు యేసయ్య అంటే, నేనే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని, మీరు నన్ను తినాలి, మీరు నన్ను భుజించాలి అని అంటే, వీరు ఏదో కార్యాల కోసం పరిగెత్తిన బ్యాచ్ ఇది. వీళ్ళకేదో అనుకున్నది అవుతుందని చెప్పి పరిగెత్తిన బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్ ఎక్కడ దాకా వచ్చిందయ్యా అంటే, ఆయన బోధ వరకు వచ్చి బోధ దగ్గర నిలవలేక వెనక్కి తగ్గి ఇక మరెన్నడూను ఆయనను వెంబడింపకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారంట. చూడండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకి ఎన్ని గుంపులు కనబడుతున్నాయి? 2 గుంపులు కనబడుతున్నాయి. ఒక గుంపేమో వారికి అనుకున్నదల్లా అనుకున్నట్లుగా జరిగినంత వరకు యేసయ్యని వెంబడిస్తారు. వారికి ఏదైనా కాస్త రియాక్షన్ వస్తే ఇక వారు వెనక్కి తిరిగి బయలుదేరుతారు. ఇంకో గుంపు కనపడుతుంది, ఏది ఏమైనా ప్రాణం పోయినా నీతోనే ప్రభువా. ఎందుకు అనంటే, నీవు చేసే కార్యాలను చూసి కాదు నిన్ను వెంబడించింది మేము, నీ లైఫ్ స్టైల్ని చూసి నిన్ను మేము వెంబడించాం. దేవునికి స్తోత్రం. మనకి దేవుడిచ్చిన అనుభవం ఏంటంటే, ఈ 2వ కేటగిరీ. కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వాదాలు వస్తాయి. ఖచ్చితంగా ఆయన నీకు సమృద్ధినిస్తాడు, అందులో డోకానే లేదు. కానీ మనం వాటిల్ని చూసి వెంబడించాం. మరి ఎవరిని చూసి వెంబడిస్తున్నాం మనం అంటే, యేసయ్య పర్సనాలిటీని చూసి వెంబడిస్తున్నాం. యేసయ్య లైఫ్ స్టైల్ మనకి ప్రామాణికం. యేసయ్య పరిశుద్ధత, యేసయ్య గుణం మనకి ప్రామాణికం. యేసయ్య ఇచ్చే నిత్య జీవం మనకి ప్రామాణికం. యేసయ్య చెప్పే మాట మనకి ప్రామాణికం. దేవునికి స్తోత్రం. ఇది మనకి ప్రామాణికమైనప్పుడు ఏది ఏమైనా సరే చెక్కు చెదరకుండా నీ విశ్వాసం ముందుకు సాగిపోతుంది. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. కాబట్టి మనము దేనికి ఆకర్షించబడ్డాం అనేది ఒకసారి మనం చూసుకోవాలి. నేను ముగించే ముందు జరిగిన ఒక సంఘటనని మీతో చెప్పి ముగించేస్తా. ఒక 10 నిమిషాలు జాగ్రత్తగా మీరు వినండి. ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులోనికి ఇలాగే ఒక పాస్టర్ గారు వెళ్ళి ఆ ఊరిలో సువార్త చేశాడు. మా యేసు ప్రభు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని నమ్ముకోకపోతే మనం నరకానికి పోతాము, ఆయన్ని నమ్ముకుంటే నిత్య జీవానికి వెళ్తామమ్మా. ఇలా నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే మనం రక్షణ పొంది, మారు మనసు పొంది, మనం పాప క్షమాపణ నిమిత్తమై మారు మనసు రక్షణ బాప్తిస్మం పొందాలని దైవజనుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఒక 4 వ్యక్తులు తీర్మానం తీసుకున్నారు. అందులో ఒక ఆయన పేరు రోసయ్య, తన భార్య, ఈ రోసయ్య వాళ్ళ అన్నయ్య, ఈ రోసయ్యకి మరొక బంధువు. మొత్తాన్ని కుటుంబంలో ఒక 4 వ్యక్తులు పొందారు. ఆ 4లో 3 ప్రామాణికం అనుకోండి. తిరిగి రోసయ్య వాళ్ళ ఆవిడ, ఇక వాళ్ళ ఫ్యామిలీయే కాబట్టి రోసయ్య కాకుండా ఇంకో 2 పొందారు. ఆ ఊర్లో ఎవ్వరు పొందల, వాళ్ళొక్కలే పొందారు. వాళ్ళు వచ్చి సువార్త చేసి ఈ విధంగా వీరు బాప్తిసం పొందారు అనేటువంటి సంగతి ఆ ఊరోళ్ళకు తెలిసింది. ఆ ఊరోళ్ళకు తెలిసినప్పుడు ఊరోళ్ళందరూ కూడా కమిటీ మీటింగ్ చేశారు. వీళ్ళని పిలిపించారు. అబ్బాయి, మీరేదో యేసు ప్రభు నమ్ముకున్నారు, రక్షణ పొందారు, బాప్తిజం పొందారు, ఏదో చెప్తున్నారు, నిజమేనా అని అడిగారు. అవునయ్యా నిజమే, మనకు ఆ స్వేచ్ఛ ఉంది కదా, నమ్ముకునే అవకాశం ఉంది కదా, కాబట్టి మేము ఆయన నమ్ముకున్నాం, ఆయనలో ముందుకు సాగుతాం అని అంటే ఆ ఊరోళ్ళు అన్నారు కదా, అలా కుదరదు. ఎందుకంటే మన ఆచారాలు వేరు, మన దేవీ దేవతలు వేరు, మన దేవుళ్ళు వేరు. అలాంటప్పుడు ముక్కుమోకం తెలియని దేవుణ్ణి నమ్ముకోవటమేంటి మీరు? అలా కుదరదు. ఆయన్ని విడిచిపెట్టేస్తేనే మీరు మన ఊరిలో అందరితో కలిసి మాట్లాడడానికి, అందరూ మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆయన వదిలిపెట్టకపోతే ఈ ఊరి నుండి మిమ్మల్ని వెలేయాల్సి వస్తుంది అని చెప్పారు. ఈ మాటకి రోసయ్యోళ్ళ అన్నయ్య కొంచెం మెత్తపడ్డాడు. అరే తమ్ముడా, ఎంత కాదనుకున్న ఊరు ప్రజలు కదరా, లేచిన దగ్గర నుంచి మొఖాలు చూసుకోవాలి, ముఖాలు చూసుకోవాలి కదా, వాళ్ళు వెళ్ళేస్తామన్నారు కదా, ఒకసారి ఆలోచించరా అన్నాడు. ఈ రోసయ్య అంటాడు, అన్నయ్య తలలోతు నీళ్ళల్లో నిలబడి మనం తీర్మానం చేసామన్నయ్య, ఈ బ్రతికినంత కాలం కంఠంలో ఊపిరున్నంత వరకు యేసయ్యతోనే ఉంటామని చెప్పి తీర్మానం చేశామన్నయ్య. ఎలా తీర్మానం నుంచి పక్కకు వచ్చేస్తాం అని చెప్పి ఈ రోసయ్య చెప్పాడు. నీవేదన్నా చెప్పరా తమ్ముడా, నాకు ఊరోళ్ళు కావాలి, ప్రజలు కావాలి, మనోళ్ళు కావాలి, కాబట్టి ఇదేం కాదులే కానీ నీవేదంటే అది అనుకో, కానీ నేను మాత్రం నాకు వీళ్ళే కావాలరా, యేసు ప్రభుని వదిలిపెట్టేస్తాను రా అన్నాడంట. కాదనుకునేరు. అమ్మో, జరిగిన సంగతి. అప్పుడు ఊరోళ్ళందరూ కలిసి ఈ రోసయ్యని వెలేశారు, రోసయ్య కుటుంబాన్ని వెలేశారు. ఊరవతలకు పంపించేశారు. ఊరవతల చిన్న గుడిసేసి ఇక దీంట్లోనే ఉండాలి, మీరు ఇక ఊర్లో ఎవరితో మాట్లాడకూడదు, ఊర్లో ఉన్న ఎవరు మీతో మాట్లాడకూడదు అని చెప్పి వెలివేశారు. సర్లే, యేసు ప్రభువు కావాలనుకున్నాం, అయినా మీరు ఒకరు కాదనుకుంటే 10 మందిని మొక్కుతున్నారు, మేమేమైనా అడ్డం పడ్డామా? మాకు ఒక యేసు ప్రభు కావాలని చెప్పి అనుకున్నందుకు మా మీద మీకు అధిమహిష ఏంటి? ఇంట్లో చల్లనోడు కూడా మాతో మాట్లాడటమే, ఇంటిని ఫ్యామిలీని నడిపించుకోలేనోడు కూడా దిక్కు దివానం లేకుండా, సమాజంలో సాక్ష్యం లేకుండా తాగుతూ తిరిగేటటువంటి వాడు కూడా నాకు లెక్చర్లు ఇవ్వటమే. మా ఇష్ట దైవానికి మేము ఆరాధించుకోవడానికి మీ అజమాయిషి మాకెందుకు? మీరు ఒకరు కాకపోతే 10 మందిని మొక్కుకోండి, మేము అడ్డం పడుతున్నామా? అలాంటిది మేము యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకెందుకు అంత బాధ వచ్చింది? వేలేస్తే వేలేసుకోండి,
వెలేశారు. ఒక పెద్ద ఆయన, ఒక ముసలోడు రోజు వచ్చి ఆ ఇంటి ఎదురుగుండా చెట్టు కింద కుర్చీ వేసి కూర్చునేవాడు. ఎందుకో తెలుసా? ఎవరన్నా వచ్చి ఒకవేళ మాట్లాడుతున్నారా వీళ్ళతో అని, వీళ్ళు ఎవరితో అయినా మాట్లాడుతున్నారేమో అని. వీళ్ళతో ఎవరు మాట్లాడినా, వీరు ఎవరితో మాట్లాడినా వాళ్ళని కూడా వెలేయాలి. కాబట్టి పని కట్టుకుని ఒక పెద్ద ఆయన వచ్చి ఆ చెట్టు కింద కూర్చుని అలాగ చూస్తూ సాయంత్రం వరకు గమనించి వెళ్తూ ఉండేవాడు. ఎంత దారుణం అంటే జరిగిన సంగతి ఇది. కానీ ఎక్కడా మెత్తబడ్డ వాళ్ళు. మేము దేవుడిని నమ్ముకున్నాం, దేవుడు మాకు తోడుగా ఉంటాడు, మనుషులు మమ్మల్ని వెలేయచ్చు, కానీ యేసయ్య మాకు అండగా ఉంటాడు అని దేవుని యందు విశ్వాసం కలిగి వారు సాగుతూ ఉన్నారు. ఒకనొక రోజు రోషి వాళ్ళ అన్నయ్య వారి పిల్లకి పెళ్లి పెట్టుకున్నాడు. వచ్చాడు, రే తమ్ముడా, ఎటు కూడా ఎటు పోయింది లేరా, మన బంధువులు మనంతా ఒక తాటి మీద పోవాల్సిన వాళ్ళం, ఇన్నాళ్ళు పట్టు కూర్చున్నావు, ఇక వదిలేయి, ఏసైని వదిలేసి మీరు కుటుంబంతో వచ్చి కాస్త పెళ్లిలో పాలు పంపులు పొందండియా అని చెప్పి శుభలాకి చెల్లాడు. చానాళ్ళకి అన్నయ్య వచ్చాడు, వెళ్దామని చెప్పి సంతోషంగా కుటుంబం అంతా కలిసి పెళ్ళికి వెళ్ళారు. సాయంత్రం 3 వరకు ఇంటి వెళ్ళపోతా కష్టపడ్డారు ఆ పెళ్ళిలో. మన అన్నయ్య వాళ్ళ పాపదే కదా అని చెప్పి కష్టపడ్డారు. ఇక 3 అందరితో పాటు కలిసి భోజనం చేయడానికి కూర్చుంటే, పెళ్లి పంక్తిలో కూర్చుంటే, ఈ ఫ్యామిలీ వారు కూర్చోగానే వారితో పాటు కూర్చున్న వారు లేచి నిలబడ్డారు వెళ్ళిపోవటానికి. అప్పుడు ఆ రోసి వాళ్ళ అన్నయ్య చూసి, ఏందయ్యా నిలబడ్డారని, చేయండి, భోజనం చేయండి అని అంటే, మేము ఎలా చేస్తాం, వీళ్ళు వెలివేయబడ్డారు కదా, వీళ్ళతో కూర్చుని మేము ఎలా చేస్తాం భోజనం, వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకుని ఉన్నారు కదా, యేసు ప్రభుని వదిలిపెట్టేస్తామని ఏం చెప్పలేదు కదా అని అంటే, ఆగదు నేను మాట్లాడతాను అని చెప్పి వాళ్ళ అన్నయ్య వచ్చి రోసితో అంటాడు, రోసియా ఊరిని కూడా మనం చూసుకోవాలి కదా, బంధువులు, శుభకార్యం జరుగుతుందేడా, ఎందుకురా ఒక్క మాట చెప్పు, ఏమని, నాకు యేసయ్య వద్దు అని ఒక మాట చెప్పు, చక్కగా అందరితో కలిసి ఉండొచ్చయ్యా, శుభకార్యం పెట్టుకున్నాను రా, ఒక్క మాట చెప్పు, అందరితో కలిసి చక్కగా భోజనం చేయొచ్చు, అందరం మనం కలిసి ఉండొచ్చు, ఎందుకురా యేసయ్య మనకి అని చెప్పని అన్నాడు. అప్పుడు రోసి అన్నాడు, అన్నయ్య ఇంటికి వచ్చి ప్రేమతో పిలిచావు, నేను కుటుంబంతో వచ్చాను, ఇట్లా వచ్చిన నన్ను ఇలా అవమానం పరచడం మంచిది కాదన్నయ్య, నేను యేసు ప్రభుని వదిలిపెట్టేస్తాను నీతో నేను చెప్పలేదు కదా, జాగ్రత్తగా నాలందరూ యేసు ప్రభుని వదిలిపెట్టేస్తానని నీతో చెప్పలేదు కదన్నయ్య, ఎక్కడికి తీసుకొచ్చి భోజనం దగ్గర కూర్చోబెట్టిన తర్వాత యేసయ్యని వదిలిపెట్టి భోజనం చేయాలి, అది ఎంత మాత్రం కరెక్ట్ అనే, నేను మాత్రం వదిలిపెట్టేది లేదన్నయ్య. అప్పుడు అన్నయ్య అన్నాడు, అయితే భోజనం చేయొద్దు, వెళ్ళిపో అన్నాడు. నాకు వాళ్ళే కావాలి, ఆ ఊరోళ్ళే కావాలి, నా కొలపోళ్ళే కావాలి, వెళ్ళిపో అని అంటే, ఆకలితో పాపం ఆ రోసకి చిన్నపిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఏ కారం ఏ పచ్చడి మెతుకులో వేసుకుని అప్పుడు వండుకునే వాళ్ళు ఆకలితో పాపం ఇంటికి వచ్చి అంతమంది తిన్నారు. ఎంత దయనీయమైన జీవితం ఒకసారి ఆలోచించండి. పెళ్లి చేశారుగా, పెళ్ళి వచ్చాడు కొత్త అల్లుడు వచ్చాడు, పందిరేసి పందిరి కింద నులక మంచం వేసి కూర్చోబెట్టి ముచ్చట్లాడుతూ ఉండగా 3వ రోజు ఆ ఇంటి వాళ్ళతో ముచ్చట్లాడుతూ ఉండగానే ఏమైందో ఏమో కూర్చున్న కొత్తల్లుడు ఇలాగ ఎదరగపడి చచ్చిపోయాడు. కూర్చున్నవాడు కూర్చున్నట్లు ఎదరగపడి చచ్చిపోయాడు. దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డల ఎడల ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే దేవుడు ఊరుకుంటాడా? చూస్తూ దేవుని చేతిలో పడుట బహు భయంకరమని వాక్యంలో ఉంది. నా ఇంట్లో కూడా విషాదం. వాళ్ళు పాపం అంత అవమానం అనుభవించి, అరే
రక్తాన్ని పంచుకుని పుట్టిన అన్నయ్య కూడా ఇంత ఇదిగా చేశాడురా అని అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఆ చిన్నపిల్లలకి ఏదో పచ్చడి మెతుకులు నూరుకుని వారు కడుపు నింపుకున్నారు. ఇక 4 రోజులు పోయాక ఇటు తిరిగి మరి జీవనం కొనసాగాలి కదా. అక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. చీపుర్లు అమ్ముకుంటారు వాళ్ళు. చీపుర్లు తయారు చేసుకుని, అమ్మా నేను పట్టణం వెళ్ళి ఈ చీపుర్లు నేను అమ్ముకొస్తాను, నువ్వు చిన్నోని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వాళ్ళ ఆవిడికి చిన్నోడిని పిల్లల్ని జాగ్రత్తగా అప్పచెప్పి ఆయన బయలుదేరతాడు. ఈయన బయలుదేరే సమయానికే ఆ కొడుకుకి జ్వరం చిన్నగా స్టార్ట్ అవుద్ది. ఈయన వెళ్ళిన తర్వాత వర్షం పడటం ప్రారంభం అవుద్ది. వర్షంలో చీపిర్లు అమ్ముడుపోవు, ఎందుకంటే అది తడవకూడదు కదా, తడిస్తే ఎవరు కొందరు పనికిరావు కదా. కాబట్టి ఎక్కడ ఆయన వెళ్ళిన పట్టణంలోనే ఎక్కడో ఆయన ఉండిపోతాడు, కొన్ని రోజుల వరకు రాడు. వీడికి పెడతానికి ఏమో సరైన ఆహారం లేక ఇంట్లో ఈ జ్వరం పెరిగిపోయి ముదిరిపోయి హాస్పిటల్లో చూపించడానికి కూడా అవకాశం లేక, స్తోమత లేక, ఆ జ్వరం కాస్త విష జ్వరంగా మారి ఆ చిన్నోడు చచ్చిపోతాడు. చచ్చిపోయినటువంటి ఆ బిడ్డని అలాగ బయట వాకిట్లో పెట్టి అమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఎంతలా ఏడుస్తుంది అంటే అంతలా ఏడుస్తుంది. ఆ మూర్ఖులు అటు ఇటు చూస్తూ వెళ్తూ ఉంటారు, కానీ కనీసం బాధలో ఉంది, పాప కొడుకును పోగొట్టుకున్నట్టుంది, ఏందమ్మా అని అలాగ వచ్చి కనీసం పరామర్శించి పలకరించినటువంటి వారు కూడా లేరు. వీళ్ళకి ఎట్టాగ జరగాలే అన్నట్లుగా అటు ఇటు చూస్తూ పోతూ ఉన్నారు. మత మస్టులో, మత మాధ్యములో ఉండిపోయినటువంటి వారు వీరు యేసు ప్రభువుని నమ్ముకున్న కారణాన కనీసం ఇంటికి వచ్చి బిడ్డ చచ్చిపోయినా సరే బంధువులు అన్నటువంటి వారు కూడా పలకరించేటటువంటి దిక్కు లేకుండా మారిపోతారు. వాకిడిలో పెట్టేసింది, ఆ వాకిడి చుట్టూ దడి ఉంటుంది. ఇదివరకు పల్లెటూరులో దళ్ళు ఉంటాయి కదా, పహరీ గోడలాగా దళ్ళు ఉంటాయి. ఆ వాకిట్లో పెట్టేసి ఏడుస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన గొడుగు ఉంటుంది చూసారా, గొడుగు లాంటి కర్ర, ఆ కొంకి కర్రలాగా కర్ర పట్టుకుని ఒక ముసలాయన అలాగ తలుపు తోసుకుంటూ, అదే ఆ తడికి, ఆ వాకిటికి ఉన్నటువంటి ఆ యొక్క తడికి తోసుకుంటూ లోపలికి వచ్చి, మాయ్ ఎవరు లోపల అనుకుంటా వచ్చాడు. ఏనమ్మా ఏడుస్తున్నావు అని చెప్పని అడిగాడు. అయ్యా వీడు 4 రోజులుగా జ్వరం, వీళ్ళ నాన్న ఇంటి దగ్గర లేడు, ఆ జ్వరం కాస్త విష జ్వరంగా మారి వీడు చచ్చిపోయాడయ్యా, ఈ ఊరోళ్ళందరూ నన్ను వెలివేశారయ్యా, ఈ ఊరోళ్ళందరూ నన్ను వెలివేశారయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని తెలిసి నిన్ను కూడా వెలేస్తారయ్యా అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. ఎవరు మూసుక, నన్ను వెలేసేది ఎవరున్నారులే కానీ వీడు చచ్చిపోయాడా అని చెప్పి అడిగాడంట. అవునయ్యా చచ్చిపోయాడు. చచ్చిపోవడం లేదేం లేదులే నిద్రమోహమా అని అలాగా ఆ పెద్ద ఆయన వంగి అక్కడ ఆ పక్కన మట్టి ఉంటే ఆ మట్టి అలా తీసి, కొంచెం మట్టి తీసి వాడి నోట్లో వేసి లేరా లే అన్నాడంట. దేవునికి స్తోత్రం, రబాయ్ లే లే అని చెప్పనగానే వాడు లేచి కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి కూర్చున్నాడు. ఈవిడికి ఏం అర్థం కావట్లా, ఇదేంటయ్యా అని చెప్పి ఆవిడంతా షాక్లో ఉండిపోయింది. షాక్లో ఉండిపోయేసరికి ఆ పెద్ద ఆయన అన్నాడు, ఇదిగో వారికి పెట్టాలని ఉట్టి మీద కమలకాయలు పెట్టావుగా, ఇంట్లో కమలాకాయలు పెట్టావు కదా, తెచ్చిపెట్టి ఆడికి ఆకలి అవుతుంది అంటున్నాడు అని అన్నాడు. వాడు అంటున్నాడు, అమ్మ నాకు ఆకలి అవుతుందమ్మా అంటున్నాడు. బతికివాడు, లోపల పెట్టావు కదా కమలాకాయలు తెచ్చిపెట్టు అని చెప్పని అన్నాడు. లోపలికి వెళ్ళింది పరుగున ఉట్టు మీద ఉన్న కమలాకాయలు తీసుకొచ్చి వాడికి పెడదామని చెప్పి ఆ లోపలికి వెళ్ళి ఆ కమలాలు తీసుకుని బయటకు వచ్చేసరికి ఆయన లేడు. వీడు కూర్చుని ఉన్నాడు. ఏడ్రా ఈ పెద్ద ఆయనని చెప్పి ఆ తలుపు బయటికి వెళ్ళి గబగబా దడి తోసుకుంటా బయటికి వెళ్ళి అటు ఎతికింది ఇటు ఎతికింది, ఏటు ఎతికినా లేడు. చిన్నది సాక్ష్యం చెప్పింది కదా పోయిన వారం, దేవునికి స్తోత్రం, ఏటు ఎతికినా లేడు.
ఏడురా అని చెప్పాను అనుకుంటే లేడు, చచ్చిపోయిన కొడుకేమో బతికున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాశాడు ఆ సాక్ష్యంలో, పుస్తకంలో, గుండాబత్తిన దేవదానం గారు యొక్క జీవిత సాక్ష్యం ఇది. బ్రతికినటువంటి ఆ వ్యక్తి పేరు దేవదానమయ్య గారు. మా ఇంటికి మా ఊరోళ్ళందరూ మమ్మల్ని వెలేస్తే మా ఇంటికి యేసయ్య వచ్చాడని రాసుకున్నాడు పుస్తకంలో. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చూడండి, చిన్న చిన్న సమస్యలు యేసయ్యను వదిలిపెట్టేసేవాళ్ళు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, తిమ్ముకునేవాళ్ళు, ఎందుకు చేయట్లేదు దేవుడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునేవాళ్ళు. కార్యాల కోసం వచ్చారు, ఆశీర్వాదాల కోసం వచ్చారు, ఆహారం కోసం వచ్చారు. వారికి కావాల్సింది దొరికినంతసేపు యేసయ్య గొప్ప, యేసయ్య తోపు, యేసయ్య మావులోడు కదని చెప్పి ఆయన రాజుగా చేయడానికి ఆయన వెనకాల పడ్డారు. ఆయన ఎప్పుడైతే బోధ చేశాడో, ఆయన ఎప్పుడైతే వాక్యం చెప్పాడో, బ్రతుకులు మార్చుకోవాలని చెప్పాడో, నిత్య జీవానికి రావాలి అని అంటే ఇక్కడ ఎలాంటి జీవితం జీవించాలని చెప్పాడో, అక్కడికి వచ్చేసరికి ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనేక మంది. అలాగే ఆ ఊర్లో యేసు ప్రభువే కావాలంటే మిమ్మల్ని వెలేస్తామనంటే ఈ యొక్క రోసయ్య గారు అన్నయ్య మెత్తపడ్డాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఈయన మాత్రం వెనక్కి తిరగల. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు నిన్ను అడుగుతున్న ప్రశ్న అదేంటో తెలుసా? నీవు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వెళ్ళిపోవటానికి కూడా నా దగ్గర స్వేచ్ఛ ఉంది. కానీ నా దగ్గర నీవుంటే నా రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పగటి వేళ కలుగు ఎగురు, బాణమునకైనను మధ్యాహ్నమందు సంచరించు, తెగులునకైనను దేనికి నీవు భయపడకుండా ఉంటావు, నా హస్తాలలో నీవు ఉంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న చిన్న కారణాలు చెప్పుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటటువంటి బ్యాచ్లో కాకుండా యేసయ్య నమ్ముకున్నటువంటి మనం పేతురు వలె నిత్య జీవపు మాటలు కలిగిన, పరిశుద్ధ జీవితము కలిగిన నిన్ను విడిచి మేమెక్కడికి పోలేం ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేతుల్లో చేయి వేశావు, ఆయన నడక బాట పట్టావు, ఆయన మాటలు వినటానికి నువ్వు చెవినిచ్చావు, హృదయాన్ని ఇచ్చావు. ఎడి తిరిగి ఆయన మార్గంలో వెళ్తున్నావు. అపవాది చిన్న చిన్న శోధనల్ని, సిక్కుల్ని, ఇబ్బందుల్ని తీసుకురావచ్చు. కానీ ఆయన కొరకే నువ్వు నిలబడగలిగితే నీ కోసం యేసయ్య వస్తాడు. నీ కోసం యేసయ్య నిన్ను దర్శించడానికి దిగి వస్తాడు. నీ జీవితంలోనే ఆయన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పడానికి ఇంకా సంగతులు ఉన్నాయి కానీ టైం అయిపోయింది కదా, ఊహించుకుందాం. దేవునికి స్తోత్రం. శిష్యులు యేసయ్య దగ్గరే ఉన్న కారణాన శిష్యుల ఘనత ఏ విధంగా మారిందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక సందర్భాల్లో చెప్తున్నా. శిష్యులు ప్రపంచానికే పరిచయం అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు యేసయ్యని కాదనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి వారి పేరు ఇవాల్టికి ఎక్కడే కాదు కదా, యెరూషలేములో కూడా ఎవడికి తెలియదు. దేవునికి స్తోత్రం. కానీ యేసయ్య దగ్గర నిలిచి ఉన్న పుణ్యానికి సర్వ ప్రపంచానికి పరిచయం అయిపోయారు అపోస్తలులు. ఆమేన్. మాత్రమే కాదు, ఒక అద్భుతమైన మాట ఉంటుంది, ఒకసారి చదవండి. మత్తయి సువార్తలో ఆఖరి వచనం 19వ అధ్యాయం 28వ వచనం చదవండి నాన్న. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మనందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి యేసు ప్రభు? నన్ను వెంబడించి నా యొద్ద నిలిచి ఉన్నటువంటి మీకు నేను ఇచ్చే ఆధిక్యత ఏంటో తెలుసా? 12 సింహాసనముల మీద కూర్చుంటారు మీరు పరలోకంలో.
దేవునికి స్తోత్రం. మాత్రమే కాదు, 12 ఇశ్రాయేలీల గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు. ఏంటండి? చేపలు పట్టుకునే వాళ్ళు ఇల్లు, గోచులు పెట్టి తిరిగే వాళ్ళు ఇల్లు. కానీ యేసయ్య దగ్గర నిలిచి ఉన్న పుణ్యానికి యేసయ్య ఏమంటున్నాడు? సింహాసనాల మీద కూర్చోబెడతాను నేను మిమ్మల్ని. ఆమేన్. 12 గోత్రాలకి మీరు తీర్పు తీరుస్తారు. ఆ ఆధిక్యతే వేరు, ఆ మహిమే వేరు. కారణం ఏంటో తెలుసా? అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నా ఈ 12 మంది మాత్రం యేసయ్య దగ్గరే నిలిచిపోయారు. ఆమేన్. ఈ లోక సంబంధమైన వాటికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారు బోలు మంది ఉన్నారు. లోకాశలకు, శరీరాశలకు, బంధువుల ప్రేరణకు, స్నేహితుల ప్రేరణకు, వాళ్ళు చెప్పే మాటలకి, వీళ్ళు చెప్పే మాటలకి లోబడిపోయి, లొంగిపోయి, మెత్తబడిపోయి, ఏముంది లేరా యేసు ప్రభు అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇవాళ చూడండి, పనులకి వాళ్ళు ఆదివారం కూడా పెట్టారంట పని. అందుకే అమ్మగారు మానేసింది ఇక ఆదివారం, దేవుని సన్నిధే మానేసింది. వాటికి వాటికి చిన్న చిన్న వాటికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే బ్యాచ్ ఉంది. కానీ వేటి విషయంలో అయినా సరే పక్కన పెట్టి ముందు నా ప్రభు, ముందు నా తండ్రి, ఆ తర్వాతే ఏదైనా, నేను మాత్రం నిన్ను విడవలేను ప్రభు అనేటటువంటి వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో గనక మనం ఉంటే యేసయ్య నిన్ను వదిలిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. వచ్చాడా లేదా యేసయ్య? ఎక్కడికి? రోసయ్య గారింటికి. రోసయ్య లేడు, వ్యాపార నిమిత్తం సిటీకి వెళ్ళిపోయాడు. చచ్చిపోయిన బిడ్డ, అనాథ తల్లి, ఆ బిడ్డను ఎదురుగుండా పెట్టిన వాకిట్లో ఏడుస్తూ ఉంటే యేసయ్య వచ్చాడు, చచ్చి నుండి బతికిచ్చాడు, తిరిగి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పక్షమై ఉన్న దేవుని పక్షమై నీవు నిలబడు. తుది శ్వాస వరకు దేవుని హత్తుకుని బ్రతుకు. దేవుని గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. రాగల దినాల్లో దేవుని యొక్క బలమైన కార్యాలు ఆయన్ని అంటు పెట్టుకుని ఉన్నటువంటి బిడ్డలు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.